అమెరికా అన్నాడు, ఆదర్శం అన్నాడు, అధినేత లక్ష్యాలు, యువనేత ఆశయాలే తనకు స్ఫూర్తి అన్నాడు. ప్రజల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చాడు. అతని మాటలు నమ్మి టీడీపీ యువ నాయకుడికి అవకాశం ఇచ్చారు ప్రజలు. సార్వత్రిక ఎన్నికల్లో మహామహులను మట్టి కరిపించి ఉదయగిరిలో టీడీపీ బావుట ఎగురవేసిన ఆ నాయకుడిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు కారాలు మిర్యాలు నూరుతున్నారు. అసంతృప్తితో ఆగ్రహాలు వెళ్లబుచ్చుతున్నారు. ఆదర్శం మాట ఏమో గాని ఆ నేత చుట్టూ ఇప్పుడు అడుగడుగునా అవినీతి మరకలు అంటుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కహాని ఈ స్టోరీలో చూద్దాం. ఉదయగిరి ఒకప్పుడు రాజులేలిన గడ్డ, చారిత్రక ఆనవాళ్లకు పుట్టినిల్లు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ హేమాహేమీలైన నేతలను అక్కున చేర్చుకున్న నియోజకవర్గంలో ఇది ఒకటి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది. కాంగ్రెస్, టీడీపీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న సమయంలోనే చట్టసభలకు వెంకయ్య నాయుడిని పంపింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాదాల జానకీరాం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని రామారావులకు ఉదయగిరి వాసులు పట్టం కట్టారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గవాసిగా, ఎన్ఆర్ఐగా ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడూ కొత్తవారికి చోటిస్తూ యువనేతలను అక్కున చేర్చుకునే ఉదయగిరి వాసులు మేకపాటి కుటుంబీకులను ఓడించి తొలిసారి టీడీపీ నుంచి సురేష్ని శాసనసభకు పంపారు. ఉన్నత చదువరి, విశాల ఆదర్శ భావాలు, అన్నింటికీ మించి అధినేత చంద్రబాబు ఆశయాలు, ఆలోచనలు, యువనేత లోకేష్ సూచనలతో ముందుకు సాగుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్పై ఇటీవల ఊహించని విమర్శల జడివాన మొదలైంది. ఎప్పుడూ కరువుతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎమ్మెల్యే సురేష్ చెప్పిన హామీల మాటేమో గాని ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మెట్ట నియోజకవర్గంలో అపారంగా ఉన్న వైట్ క్వార్ట్జ్, ఎర్రమట్టి, గ్రావెల్ కంకర, రెవెన్యూ రికార్డుల తారుమారు, ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవటం, చివరికి లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెందిన భూముల్లో సిరులు పండుతున్న నీలగిరి తోటల్ని సైతం నిలువునా నరికి సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే సురేష్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రతిపక్ష నాయకులు లేదా గిట్టని వారు చెప్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అజెండా మోసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గెలుపు కోసం కృషి చేసిన సొంత పార్టీ నేతలే ఇప్పుడు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధినేత వద్ద పంచాయతీల వరకు తీసుకువెళ్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులకు కనీస గౌరవం ఇవ్వటం లేదంటూ అధినేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యే, ఆయన అనుచరులుగా ఉన్నా చెప్పుకుంటున్న వారు చేస్తున్న అవినీతి వ్యవహారాల చిట్టాను యువనేత లోకేష్ ముందుంచారట. దీంతో అప్పటి వరకు ఎమ్మెల్యే సురేష్ పట్ల ఆత్మీయత, అభిమానాన్ని చాటుతున్న యువనేత, అధినేతలు సైతం తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్, లీడర్షిప్ ఉంది. పలుమార్లు స్వల్ప ఆధిక్యతలతో కాంగ్రెస్, వైసీపీలు వరుసగా విజయాలు సాధించినప్పటికీ ప్రతిపక్ష హోదాలో దశాబ్ద కాలంగా ధీటైన పోటీనిస్తోంది అక్కడి టీడీపీ. ఈ క్రమంలోనే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లు, టీడీపీ యువ నాయకులు జనసేనతో కలిసి కూటమి ద్వారా ఆ నియోజకవర్గంలో వేళ్లూనుకున్న వైసీపీ అభ్యర్థిని మట్టి కరిపించి సురేష్కు విజయం చేకూర్చారు. నెల్లూరు జిల్లాలో యువ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన కాకర్ల సురేష్పై ఏడాది కాలంలోనే ఊహించని విమర్శలు, తీవ్రమైన ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. స్థానిక నేతలను వదిలి వలస తెచ్చుకున్న వారి సలహాలతో అసలైన పార్టీ నేతలను అవస్థలకు గురి చేస్తున్నారన్న అపవాదు ఎమ్మెల్యే సురేష్ను వెంటాడుతోంది. జిల్లాలో భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న ఉదయగిరిలో జలదంకి, కలిగిరి, కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం మండలాలున్నాయి. అన్ని చోట్ల టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇటీవల ఈ క్యాడర్ను పక్కనబెట్టిన సురేష్ బయట నుంచి తెచ్చుకున్న కొందరి ద్వారా మొత్తం కార్యకలాపాలు, అవినీతి వ్యవహారాల్ని నడుపుతున్నారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్పై ఇటీవల కొందరు టీడీపీ నాయకులు తిరుగుబాటు బావుట ఎగరవేసినట్లు ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో ఒకప్పుడు టీడీపీ నుంచి 2 దఫాలుగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే కంభ విజయరామారెడ్డి, బొల్లినేని రామారావులు ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తాజాగా నెల్లూరులో టీడీపీ అసమ్మతి నేతల సమావేశమై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరవేయాలని నిర్ణయించారట. ఒకవైపు ఎమ్మెల్యే సురేష్ సొంత నిధులతో అభివృద్ధి చేస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారని చెప్పుకుంటున్న వేళ
సొంత పార్టీ నుంచి ఎదురవుతున్న విమర్శలు, అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే సురేష్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. మరి ఈ విమర్శలను ఎమ్మెల్యే ఎలా అధిగమిస్తారో చూడాలి.